హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్స్ పెరుగు వేసుకున్నాము. అలాగే ఒక హాఫ్ కప్పు ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు కుకుంబర్, అలాగే ఒక హాఫ్ కప్పు తురిమిన క్యారెట్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాము. ఇది పెరుగు చట్నీ అనేది ఎప్పుడు కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తినబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే కుకుంబర్, క్యారెట్, అలాగే ఆనియన్స్, కొత్తిమీరది కూడా జ్యూస్ అనేది చక్కగా నాని మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుందండి. మనం కొద్దిగా పలచగా కాకుండా ఇలా చిక్కగా ప్రిపేర్ చేసుకుని దానిపైన కొద్దిగా బూందీ వేసేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైతా అనేది మనకి జీరా రైస్, బిర్యానీస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. సో ప్లీజ్ subscribe my channel, like and share, and thank you so much. Thanks for watching. Bye bye.